ఈరోజు చాలా మంది అపహాస్యం చేస్తారు, 3 మేకులు పీక్కోలేడా, 3 మేకులు పీక్కోలేడా. ఆయన కేవలం నీ కోసం నా కోసం పాపి గ్రాహిగా ఆయన మారాడు, కానీ ఆయన పాపి కాదు. ఆయనను అమ్మిన ఇస్కరియోతు యోధ అంటాడు, ఒక నిరపరాధి రక్తాన్ని నేను చిందించానని బాధపడ్డాడు. ఈ రోజు ఎవడరా యేసు ప్రభు నామాన్ని దూషిస్తున్నాడు? సుప్రీం కోర్టు ఉంది అక్కడ, పిలాతు ఉన్నాడు. పిలాతు యేసు ప్రభుని ప్రశ్నలు అడిగాడు. వీళ్ళందరూ నీ గురించి తప్పుడు నేరాలు మాట్లాడుతున్నారు, నోరు తెరిచి మాట్లాడు అంటే మౌనమైపోయిన ప్రేమ. అలా మౌనమైపోతే పిలాతు ఏమన్నాడు తెలిసిన? ఈ రోజు అనకూడదు కానండి, ప్రతి గాలిగాడు ప్రతి ధూళిగాడు ఆయన నామం గురించి మాట్లాడుతూ తీర్మానాలు ఇస్తున్నారు. ఫేస్ టు ఫేస్, 1 to 1 చూసిన పిలాతు ఏమన్నాడు తెలిసిన? నీళ్లు తెప్పించి మాట్లాడుతున్నాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడులో నాకు ఏ తప్పు కనబడలేదు. ఒక సుప్రీం కోర్టు జడ్జి చెప్తున్నాడు యేసు ప్రభు నీతిమంతుడని. ఆయన 3 మేకులు పీక్కోలేనోడు కాదు, తనను తాను అప్పగించుకున్నాడు.